వెల్కమ్ టు లయాస్ లైఫ్. ఫర్ ద ఫస్ట్ టైం మన ఛానల్లో అయితే లాంగ్ వీడియో. ఈ లాంగ్ వీడియోలో ఏముందంటారా, మాకైతే ఈవీపీ అనే ఒక సబ్జెక్ట్ ఉంటుంది భయ. అందులో ప్రాక్టికల్లో మనకు జూ విజిట్ అని ఉండే. అట్లా అని చెప్పేసి మా మ్యామ్ నెహ్రూ జూలాజికల్ పార్క్కి అయితే విజిట్ ప్లాన్ చేసింది. అప్పుడెప్పుడో ఏప్రిల్లో కూడా ప్లాన్ చేసింది, కానీ అప్పుడు ఎండలు ఎట్లుండే మీకు కూడా తెలుసు రైట్. అందుకే అప్పటి నుంచి ఇప్పటికైతే పోస్ట్పోన్ చేసినాం. పోగానే అయితే పక్షుల పర్ణశాల అనే పెద్ద గార్డెన్ అయితే ఉండే. అండ్ అక్కడ మా మ్యామ్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఆ గార్డెన్లోకి ఏ బర్డ్స్ అయితే వస్తాయో, ఎక్కడెక్కడ నుంచి అయితే వస్తాయో వాటి పిక్చర్ విత్ నేమ్ అవైతే అన్నీ ఆ ఫెన్సింగ్ పైన అయితే పెట్టిరు, ఈజీ టు అండర్స్టాండ్ కదా. అండ్ అట్లనే మేము ముందుకి నడుస్తూ ఉన్నాము. అండ్ ఇక్కడైతే మా ఫ్రెండ్స్కి హాయ్ చెప్పంటే కొంచెం సిగ్గుపడ్డారు, కానీ ఏం లేదు, వెనకకి తిరిగి అయితే హాయ్ చెప్పారు. ఇంకొంతమంది ఏ అని పిలిచినా ఇంటలేరని చెప్పేసి అరే బాయ్ హాయ్ చెప్పుర్రి అనగానే వెనకకి తిరిగి భయపడి సరే సరే హాయ్ అని అయితే అన్నారు. అండ్ మేము అట్లనే ముందుకు నడుచుకుంటూ పోతే అయితే సేమ్ ఇక మొత్తం కంప్లీట్ బర్డ్స్ని పెట్టిరు. నేను ఎక్కువ రికార్డ్ చేయలేదు, ఎందుకంటే చూస్తారు కదా ఊకే అని చెప్పి. ఇవైతే కిచ్ 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 అని సపోర్ట్ అయితే చేసినాయి. అండ్ నెక్స్ట్ నాక్టర్నల్ పార్క్ అని పోయినాము. అండ్ అయితే డేంజరస్ డెన్లోకి వెళ్తున్నట్టుండే, దాని ఫోటోస్ అయితే ఉన్నాయి స్పీషీస్వి. అండ్ ఇది చూడండి ఎగ్దమ్ క్యాప్చర్ చేసింది మా ఫ్రెండ్. ఆ క్యాట్ ఐస్లో డేంజర్ లైటింగ్, అంతే డేంజర్ అయిన మా ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి హాయ్ హాయ్ సూపర్కి వచ్చారు అని చెప్తున్నారు. జస్ట్ జోకింగ్ గైస్. అండ్ నెక్స్ట్ రెప్టైల్స్ దగ్గరికి అయితే వచ్చేసినాం. ఇక్కడైతే కత్రోంకి ఖిలాడి లెవెల్లా కెమిలియన్, మానిటర్ లిజర్డ్, ఇగ్వానా అన్ని రెప్టైల్స్ అయితే ఉన్నాయి. చూడ్డానికి జర భయమైంది, కానీ మళ్ళీ అనిపించిందిగా కత్రంకి కిలాడి ఇలా స్టంట్లే చేస్తారు, మనం బయటికి వెళ్ళి చూడడానికి భయపడుతున్నామా అని. అండ్ అదైతే కంప్లీట్గా రాగానే బయటికి రాగానే ధనాదన్ వర్షం అయితే దంచింది. మేమైతే షర్ట్ కింద వచ్చి దాచుకున్నాం. అండ్ ఆడికించి కొంచెం ముందుకు రాగానే ఈడైతే ఫాజిల్ పార్క్ ముంగడ ఇట్లాంటి బ్యూటిఫుల్ ఫ్లవర్స్తోని చెట్లు అయితే ఉండే. అండ్ దానిపైన ప్రెట్టి బటర్ఫ్లై, క్యూటీ బటర్ఫ్లై అని చూసేసినాం. అండ్ నాకు ఇది చూడంగానే నాకైతే ఆ రీల్ గుర్తుకొచ్చింది, బటర్ఫ్లై వేర్ ఆర్ యూ గోయింగ్ అని. అండ్ నెక్స్ట్ షెడ్ అయితే దొరికింది, అక్కడ సీటింగ్ అరేంజ్మెంట్ ఉండే అని చెప్పేసి, అట్లనే టైం కూడా అయిందని చెప్పేసి లంచ్కి అయితే ప్లాన్ చేసి లంచ్ చేసేసినాం. లంచ్ కాగానే దాని ఆపోజిట్లో ఈ జిరాఫ్ అయితే ఉండే. అండ్ నాకు తెలిసి జూ పార్క్ వచ్చిన వాళ్ళు ఎక్కువ దీనికే ఎక్సైట్ అవుతారు, ఎందుకంటే ఉక్కుకే చూడం కదా. అండ్ ఈడ చూసిరా మా ఫ్రెండ్స్ ఆడైతే నించుంటారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏం తెలుసా, అక్కడ ఆవులు లాంటి క్రియేచర్స్ ఉన్నాయి. అవి ఏమైందేమో ఒక టైంకి అన్ని చెవులు ధనాదాన్ని ఊపినాయి. నేను కూడా చూసి అమేజ్ అయినా, మా ఫ్రెండ్స్ అందరూ చూపిస్తే అయ్యో ఏందిలే ఇది అని అనేసారు. అండ్ దాన్ని మళ్ళీ వర్షం అయితే దంచింది, చాలాసేపు దంచింది. అండ్ నాకైతే మస్తు హ్యాపీ ఉండే, ఎందుకంటే ఒకటే రోజు మేము జూలో ఎండాకాలం చూసేసినాం, వానాకాలం చూసేసినాం. నాకు పర్సనల్గా ఎండాకాలం ఇష్టం, కానీ వానాకాలంని ఒక్కొక్కసారి ఎక్స్పీరియన్స్ చేయాలి కదా. అయితే ఆ వాన అయితే ఆగిపోయింది. చలో బై ఇక నడుదాము, ఆల్రెడీ లేట్ అయిపోతుందని చెప్పేసి ముంగడికైతే మేము అట్లా కంటిన్యూ అయినాం. అండ్ హిప్పో పడడం అని కనిపించింది బై. మేమైతే వాట్ ఈస్ దిస్ హిప్పో, నీళ్ళకి బయటికి రా అన్న, అది మాత్రం బయటికి అయితే వెళ్ళలే. అండ్ ఈడ ఒక కేవ్ ఉండే, అందులో హైనా దాచుకుంటుంది, బయటకు కూడా వస్తలేదు. దాని గురించి అందరు ఎంత గానం వెయిట్ చేసినా అది మాత్రం స్టబన్ లోపట్నే దాచుకుంటుంది. దానికి ముందుకి కొంచెం వెళ్తే ఈడైతే పెద్ద గార్డెన్ ఉండే బై. ఈడ ఈము, డీర్స్, డిఫరెంట్ స్పీషీస్ ఆఫ్ బర్డ్స్ అయితే ఉండే. అవి ఫ్రెండ్షిప్పో మరి మ్యూచువల్ అండర్స్టాండింగో కానీ ఎగ్దమ్ కలిసి ఉన్నాయి. నాకు అనిపించింది మనం ఇట్లా ఉంటే బాగుంటుంది కదా అని. ఎంతకైనా ఉండాలి, ఎందుకంటే అవి యానిమల్స్, మనం సోషల్ యానిమల్స్ సేవే కదా. అట్లా ట్రై చేద్దాం మనం కూడా, ఎంత పాజిటివ్ అయితే అంత పాజిటివ్. అండ్ ఇక్కడ మా ఫ్రెండ్స్ ఆడ నించురు, ప్రూవ్ చేసేసిర్రు మనం ఆడపిల్లలమని, ఎందుకంటే ఒక్క దగ్గర ఉండక ఆడ అయితే నించుంటారు. అండ్ ఈడైతే మనకి వైట్ పీకాక్ అయితే ఉండే. నాకైతే అనిపించింది వింగ్స్ ఓపెన్ చేస్తే ఇట్లా ఆడ ఉన్న వాళ్ళందరూ వావ్ అని ఒర్రుతుండే అని చెప్పేసి. నెక్స్ట్ పార్ట్ టు బి కంటిన్యూ.